పరిశుద్ధుడును ప్రేమ స్వరూపుడైన మా తండ్రి, వందనాలు, స్తోత్రాలు. ఈ రాత్రి నీ వాక్యం ధ్యానించుండగా ఆత్మతో నింపండి. నీ వాక్యం అనేకులు వినుచున్నారు, వారికి ఆత్మీయ మేలులు కలగడానికి నీ వాక్యములను సత్యమును గ్రహించుకుని వారు ప్రభు స్వస్థత పొంది నీ కొరకు హృదయములను సమర్పించుకొని వారు కుటుంబాలతో ఆశీర్వదించబడి నీ ధన్యత పొందేవారు నీ కృపను దయచేయండి. క్రీస్తు యేసు నామమున వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. నా కుటుంబము ఏపాటిది. దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసినట్లయితే సమూయేలు రాసిన 2వ గ్రంథము 7వ అధ్యాయము 18వ వచనం మనం చదువుకుందాము. దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిలో కూర్చుండి ఎలాగో మనం చేశాను, నా ప్రభువా యెహోవా, ఎంతగా నీవు నన్ను హెచ్చించడానికి నేను ఎంతటి వాడను, నా కుటుంబం ఏపాటిది, ఎంతగా హెచ్చుగా చేసినంతయు నీ దృష్టికి కొంచెమై, మానవుల పద్ధతిని బట్టి బహుకాలం జరిగిన తర్వాత నీ దాసుడనైన నా సంతానమునకు కలగబోదని గురించి నీవు సెలవిచ్చున్నావు. యెహోవా నా ప్రభువా, దావీదును నేనే నీతో ఏమి చెప్పుకుందాను. వాక్యమును మనం ధ్యానించినట్లయితే దావీదు మహారాజు ఇశ్రాయేలీయులకి 2వ రాజు. కానీ ముందు సౌలు రాజుని దేవుడు విసర్జించి దావీదుని ఇశ్రాయేలీయులు పరిపాలన చేయడానికి 2వ రాజుగా అభిషేకించాడు సమూయేలు ప్రవక్త. అయితే దావీదు దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. యెహోవా నీ సన్నిధికి ఇలాగు, కానీ నా ప్రభువా యెహోవా, ఎంతగా నీవు నన్ను హెచ్చించడన్నా నేను ఎంతటి వాడను, నా కుటుంబం ఏపాటిది. 2 విషయాలు అక్కడ చెప్పాడు. నేను ఎంతటి వాడను, నా కుటుంబం ఏపాటిది. దావీదు యెషయా కుమారుడు. దావీదు యెషయా కుమారుడు అయితే దావీదులో యెషయాకు గొర్రెల మందలు ఉన్నవి. గొర్రెల మందలను ఆయన మేపుచు అరణ్యంలో నివాసము ఏర్పరచుకునేవాడు, గొర్రెలతో తిరిగేవాడు. తండ్రిని విడిచాడు, అన్నదమ్ములు విడిచాడు, కనుక ఊరును విడిచాడు. ఎక్కడో ఎడారులో దావీదు నివాసం, గొర్రెలతోనే దావీదు యొక్క పని. గొర్రెలు తన తండ్రి మందని కాసేవాడు, మందని మేపుకునేవాడు. అయినప్పుడు కూడా దావీదు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. దేవుని యందు గొర్రెలను మేపుచూ దేవుని స్తుతించేవాడు, దేవుని నామమును గణపరిచేవాడు. ఆయన పాటలు కూడా రచించేవాడు, ఆయన పాటలు పాడుకునేవాడు. గొర్రెల కాపరి అయినప్పుడు కూడా, గొర్రెల కాపరులు సాధారణంగా ఊరి మధ్య ఉండేవారు కాదు, ఊరి బయట ఉంటారు, పొలాల్లో ఉంటారు, మందలు మేపుకుంటారు. మరి యెషయా కుమారుడు, యెషయా యూదా బెత్లెహేములో నివాసము. యెషయా కుమారుడు 7 ఉన్నారు, వారందరూ తండ్రితోనే ఉన్నారు. దావీదు ఒక్కడే పొలంలో ఉన్నాడు. ఈ దావీదు అంటున్నాడు, దేవుని సన్నిధిలో నా కుటుంబం ఏపాటిది అంటున్నాడు. ఎంతగా హెచ్చించడానికి నా కుటుంబం ఏపాటిది. కానీ హెచ్చించాడు దేవుడు. గల కారణం ఏమిటి? ఎందుకు హెచ్చించాడు దేవుడు? కనుక సమూయేలు ప్రవక్తని సౌలు రాజుని దేవుడు విడిచిన తర్వాత సమూయేలు ప్రవక్తని యూదా బెత్లెహేములో యెషయాకి పంపించారు. యెషయా కుమారులలో ఒకరిని నా కొరకు అభిషేకం చేయమని, దేవుని యొక్క పని కొరకు అభిషేకం చేయమని పంపాడు. సమూయేలు ప్రవక్త యెషయా ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన కుమారులను పిలిచారు. యెషయా అంటున్నాడు, సమూయేలు ప్రవక్తను చూసి ఇంటికి వెళ్ళినప్పుడు దేవుని కొరకు ఆ ఇంట్లో ఒక ఆయన్ని, యెషయా కుమారుడు ఒక ఆయన్ని అభిషేకం చేయాలి, దేవుడు పని కొరకు అభిషేకం చేయాలి. దేవుడు ఆ ఇంట్లో ఎన్నుకున్నాడు. అది ఎవరిని ఎన్నుకున్నాడు అన్నది సమూయేలుకి చెప్పలేదు, వెళ్ళమన్నాడు అంతే. కనుక సమూయేలు యెషయాను పిలిచి తన కుమారుడిని పిలవమన్నాడు. పెద్ద కుమారుడు పిలిచాడు. దేవుడు నేను అతను కోరుకోలేదన్నాడు. చిన్న కుమారుడు 2వ ఆయన పిలిచాడు, కోరుకోలేదన్నాడు. 3వ ఆయన పిలిచాడు, కోరుకోలేదన్నాడు. అప్పుడు
దావీదు కనుక సమూయేలు ప్రవక్త ఆయన పిలవన్నప్పుడు దావీదుని పిలిచాడు. దావీదుని పిలిచినప్పుడు కనుక సమూయేలు ప్రవక్త దేవుడని సమూయేలు ప్రవక్తను చూసినప్పుడు ఆయన అన్నాడు, ఇతడే నేను కోరుకున్నవాడు. దావీదు ఎప్పుడైతే పొలంలో నుండి యెషయా ఇంటికి వచ్చాడో, ఎప్పుడైతే ఇంట్లోకి ఎంట్రన్స్ అయ్యాడో దేవుడు సమూయేలుతో చెప్తున్నాడు. ముందు ముగ్గురు కుమారులు చూశాడు. దేవుడా నేను కోరుకోలేదన్నాడు. దావీదు రాజును చూశాడు. సమూయేలుతో దేవుడు అన్నాడు, ఇతడని నేను కోరుకున్నాను. కనుక సమూయేలు యెషయా కుమారులను చూసినప్పుడు పై రూపంను చూచాడు, సౌందర్యమును చూచాడు, ఎత్తును చూచాడు, తన బలమును చూచాడు, తన సొగసును చూచాడు. అయితే దేవుడు సమూయేలుతో అంటున్నాడు, మనుషులు లక్ష్య పెట్టి వాటిని యెహోవా లక్ష్య పెట్టాడు. దేవుడు లక్ష్య పెట్టనే ఆ రూపం సమూయేలు రూపమును చూచి నువ్వు అభిషేకించవద్దాను. కానీ దావీదు ఎప్పుడైతే పొలము నుండి వచ్చాడో ఆ దావీదుని చూసినప్పుడు దేవుడు అంటున్నాడు, ఇతడనే నేను కోరుకున్నవాడు. దావీదుని చూసి దేవుడు నేను కోరుకున్నవాడు అన్నాడు. కానీ దేవుడు ఏది చూచాడు దావీదులో అంటే, దావీదు హృదయమును చూచినవాడు దేవుడు, దావీదు యొక్క ప్రవర్తన చూచినవాడు, దావీదు యొక్క నీతిని చూచినవాడు, దావీదుకున్న భక్తిని చూచినవాడు దేవుడు. ఇతడనే నేను కోరుకున్నాను. అప్పుడు సమూయేలు ప్రవక్త దావీదును అభిషేకం చేశాడు. అభిషేకం చేసిన తర్వాత దావీదు యెరూషలేము పట్టణమును పరిపాలన చేయడానికి రాజుగా అభిషేకించాడు దేవుడు. ఆ రాజుగా అభిషేకించిన తర్వాత ఇప్పుడు దావీదు ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ఆయన ప్రార్థన ఏమని చేశాడంటే, నా ప్రభువా యెహోవా, ఎంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడను అన్నాడు. ఇదేంటి ప్రభువా, నేను గొర్రెలు కాచున్నవాడనే, నా తండ్రిని మందలు నేర్పుచున్నవాడనే, ఎడారిలో తిరిగేవాడనే, పొలంలో ఉండేవాడనే, రాత్రివేళ మంచులు తడిసేవాడను, పైటలో ఎండకి ఎండిన వాడను, నాకు సుఖం అంటూ ఎరిగిన వాడను, కనుక సౌభాగ్యం అంటే ఏంటో నా తండ్రి అన్నదమ్ములతో కలిసి ఐక్యత ఎలాగుండా నాకు తెలియని వాడను. అయితే నీవు ఇంతగా నేర్చుకోవడానికి నేను ఏర్పాటు వాడను అక్కడ అంటున్నాడు. ఇక్కడ యెహోవా నా ప్రభువా, ఎంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడను. నేను ఎంతటి వాడను అంటే దావీదు రాజు పరిపాలన చేయడానికి అర్హతలు కావాలి. రాజుకి కావాల్సిన అర్హతలు, రాజుకి కావాల్సిన యోగ్యతలు ఉన్నాయి. రాజు కావాలంటే దేశంలో పరిపాలన చేయాలంటే, ఇశ్రాయేలు ప్రజలను పరిపాలన చేయాలంటే దావీదుకు అర్హతలు కావాలి. కానీ దేవునికి తెలుసు దావీదుకు అర్హతలు ఏమిటి. దావీదు ఎంత బాధ్యుడో దేవునికి తెలుసు. దావీదు ఎంత జ్ఞానవంతుడో దేవునికి తెలుసు. హృదయం ఎరిగిన దేవుడు దావీదును గురించి కనీసము ఆయన తండ్రికి తల్లికి అన్నదమ్ములు కూడా తెలియదు. కానీ దావీదు యొక్క లక్షణాలు ఏంటో దేవునికి తెలుసు. అందుచేత దావీదు ప్రాణాడు, ఎంతగా నా ప్రభువా యెహోవా, ఎంతగా నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడను. దావీదును చూచానే దేవుడు ఎంతగా హెచ్చించాడు. ఒకటి ఒక్క దేవుని ఎందుకు భయభక్తులు కలిగించాడు. ఆయన ఒంటరిగా కానీ ప్రార్థన చేస్తున్నాడు. ఆయన ఒంటరిగా కానీ గొర్రెల మందని మేపునా కానీ గొర్రెలను మందకు ఎటువంటి కీడు రాకుండా తోడేళ్లను చీల్చినవాడు, సింహాలను చూచినవాడు, జంతువులతో పోరాడినవాడు దావీదు. కనుక దావీదులో శక్తి దేవునికి తెలుసు కనుక దేవుడు దావీదుని అభిషేకించాడు. అందుకనే దావీదు అంటాడు, గొర్రెల కాపరిని దావీదుని ఆయన అభిషేకం చేసి ఎక్కడ కూర్చొని పెట్టాడంటే యెరూషలేములో సింహాసనం పైన కూర్చొని పెట్టాడు దేవుడు. దేవుడు గొప్ప కార్యం చేసే దేవుడు కనుక అందుకని అంటాడు. మనం నిర్గమకాండం చూసినట్లయితే నిర్గమకాండము 3వ అధ్యాయము 11వ వచనం. అందుకు మోషే
నేను పరుగెత్తుకొనుటకు ఇశ్రాయేలీయులను ఐగుప్తులను తోడుకుని పోవుటకు ఎంతటి వాడనని దేవుని తనగా ఆయన నిశ్చయముగా నేను నీకు తోడైందును, నేను నిన్ను పంపితుననుటకు ఇదే నీకు సూచన. నీవు ఆ ప్రజలను ఐగుప్తులను తోడుకుని వచ్చిన తరువాత మీరు ఈ పర్వతం మీద దేవుని సేవించేదారు అని మోషే అంటున్నాడు దేవునితో. మొదటి 3వ అధ్యాయం మొదటి చదివినట్లయితే దేవుడు మోషేని పిలిచాడు, గొర్రెలను కాల్చిన మోషేని పిలిచాడు. పిలిచి అగ్నిలో నుండి పొదలు కాలిపోవడం లేదు, మంటలు వచ్చుతున్నాయి, గొర్రెలను మేపుతున్నది. మోషే పొద దగ్గరకు వచ్చినప్పుడు పొదలో నుండి దేవుడు మోషేతో మాట్లాడినప్పుడు దేవుడు మోషేని అంటున్నాడు, నువ్వు ఐగుప్తు దేశానికి అన్నావు. మోషే ఎక్కడి నుండి వచ్చాడు? ఐగుప్తు దేశం నుండి వచ్చాడు మోషే. ఫరో భవనము నుండి వచ్చాడు మోషే. కనుక ఫరో భవనము, మోషే ఫరో ఇంట్లో 40 సంవత్సరాలు పెరిగాడు. ఐగుప్తు దేశంలో సకల విద్యలన్నింటి నేర్చుకున్నవాడు మోషే. మోషే ఫరో ఇంట్లో చిన్ననాటి నుండి పెరిగి పెద్దవాడై విద్యలన్నింటి నేర్చుకున్న మోషే ఆయన తిరిగి మళ్ళీ మేనమామ దగ్గరికి వచ్చినప్పుడు గొర్రెల మందను మేపుతున్నప్పుడు దేవుడు మోషేతో మాట్లాడి మరొకడు అంటున్నాడు, నువ్వు ఐగుప్తుకి వెళ్ళాలన్నాడు. రాజు దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నా. రాజు దగ్గరికి వెళ్ళాలంటే సామాన్యమా? కానే కాదు. గొర్రెల కాపరిపైన మోషేని దేవుడు అన్నాడు, ఒక నాయకుడిగా, ఒక దేవుని యొక్క అభిషేకంతో నింపబడిన, దేవుని యొక్క వాగ్దానం నెరవేర్చే ఒక దేవుని చేతులకు పాత్రగా దేవుడు మోషేని ఐగుప్తు దేశానికి వెళ్ళమంటున్నాడు. అప్పుడు మోషే దేవుని దగ్గర అంటున్నాడు, మనం చూసినట్లయితే 10వ కాగారము, నేను నిన్ను ఫరో యొద్దకు పంపెదను, ఇశ్రాయేలీయులు నా ప్రజలను నీవు ఐగుప్తులను తోడుకుని పోవాలని నేను దేవుడు మోషే అన్నాడు. కానీ ఇప్పుడు మోషే దేవుని చెప్పినట్టు వినాలంటే మందను విడిచిపెట్టాలి, గొర్రెలను విడిచిపెట్టాలి. కనుక ఇప్పుడు మోషే ఎక్కడి నుండి? ఐగుప్తుల నుండి వచ్చాడు, ఫరో ఇంట్లో నుండి వచ్చాడు మోషే. కానీ మోషే ఎందుకు వచ్చాడు ఫరో ఇంట్లో నుండి అంటే, ఇశ్రాయేలీయులు, ఒక ఐగుప్తీయులు ఇశ్రాయేలీయులు పోట్లాడుకుంటున్నప్పుడు ఐగుప్తు దేశంలో మోషే ఫరో భవనంలో బయటకు వచ్చి చూచినప్పుడు ఐగుప్తీయులు గుద్దు గుద్దితే చనిపోయాడు. రెండో గుద్దు కూడా లేడు, గుద్దే చనిపోయినప్పుడు పోయి సమాధి చేశాడు. అది ఎవరికి తెలియదు. ఇద్దరు చూశారు. ఆ రాత్రి ఇంటికి వెళ్ళిపోయాడు. ఉదయం లేసి వచ్చినప్పుడు హెబ్రీయులు ఇద్దరు పోట్లాడుకుంటున్నారు. మనం సహోదరులము, మనం ఇశ్రాయేలీయులము, మనకి ఈ విధానం కుదరదు, మనం ఎట్లయితే ఉండాలంటే ఐక్యతగా ఉండాలి అంటే అప్పుడు అంటాడు ఒక ఆయన, ఆ ఐగుప్తీయులను చంపినట్టు నీవు మమ్మల్ని చంపేదవా అన్నాడు. అంతే. మోషే ఆ మాట విని ఐగుప్తు దేశాన్ని విడిచాడు, ఫరో ఇంటిని విడిచాడు. వచ్చిన మోషేని ఇప్పుడు అంటాడు దేవుడు, అగ్ని పొదలను పిలిచిన దేవుడు ఇప్పుడు మోషేని మరల వెళ్ళమన్నాడు. ఎవరన్నప్పుడు ఆయన అంటాడు, అందుకు మోషే నేను ఫరో యొద్ద వెళ్ళుటకును ఇశ్రాయేలీయులను ఐగుప్తులను తోడుకుని పోవటకును నేను ఎంతటి వాడనని దేవునితో అనగా, ప్రభా ఐగుప్తు దేశానికి వెళ్ళడానికి నేను ఫరో ఎదుట నిలబడడానికి నేను ఎంతటి వాడను? మోషే తప్పుకుని చాలాసార్లు చెప్పాడు దేవుని దగ్గర, నతివాడనని చెప్పాడు, మాట్లాడలేనని చెప్పాడు. కనుక మోషే దగ్గరికి వెళ్ళి నేను నిలబడలేనని చెప్పాడు, ఎన్నోసార్లు చెప్పాడు. ఆయన దేవుడు అన్నాడు, వెళ్ళు అన్నాడు. అంతే. కనుక తీసుకుని ఎంతటి వాడనని దేవుడు అనగా, ఆయన నిశ్చయముగా నేను నీకు తోడైందును, నువ్వు ఖచ్చితంగా వెళ్ళాలన్నాడు.
విషయం ఎలాంటిదంటే మనం కొన్నిసార్లు గ్రహించలేదు. దేవుని యొక్క ఆలోచన మానవులకు అంత చిక్కదు. దేవుని యొక్క ఆలోచన గురించి మానవులు ఎప్పుడు కూడా యోచించాడు. దేవుడు అంత గొప్ప కార్యం చేసే దేవుడు. మోషే అంటున్నాడు, నేను వెళ్ళను ప్రభువా, నేను ఎంత వాడను అంటున్నాడు. దేవుడు అంటున్నాడు, నేను నీకు తోడైనా. కానీ ఇప్పుడు ప్రతి మనిషి కూడా దేవుని సన్నిధి గురించి, దేవుని సన్నిధిలో ప్రార్థించాలన్నా, దేవుని సన్నిధిలో గడపాలన్నా, దేవునితో మాట్లాడాలన్నా భయపడతాడు. కనుక మనిషి ఎప్పుడు కూడా జ్ఞానం పైన, తన విద్య పైన ఆధారపడేవారు. కనుక తనకున్న జ్ఞానం పైన ఆధారపడేవారు, తనకున్న ఆస్తి పైన ఆధారపడేవారు, తన తల్లిదండ్రుల పైన ఆధారపడేవారు, తన సంపాదన పైన ఆధారపడేవారు. అయితే దేవుడు మోషే కదా, నేను ఎంతటి వాడునంటే అంటున్నాడు దేవుడు మోషేతో, నేను నీకు తోడైనాను. మోషేకు తెలుసు సకల విద్యలన్నింటి నేర్చుకున్నాడు, ఐగుప్తు దేశంలో విద్యలన్నింటి నేర్చుకున్నాడు. కనుక మోషే బలవంతుడైన వాడు, శక్తివంతుడు, సామర్థ్యం కలిగిన వాడు. కలిగిన దేవుడు మోషే అన్నాడు, నేను నీకు తోడైనా, వెళ్ళాలన్నా, మాట్లాడలేనన్నాడు. నీవు మోషేతో మాట్లాడాల్సి నీవు కాదు, నీ సహోదరుడైన అహరోనును పంపుతాను. మోషే అన్నగారిని పంపాడు, అహరోనును పంపాడు. కానీ మాట్లాడాలంటే పరువుతో అహరోను మాట్లాడాలి, అద్భుతాలు చేయాలంటే మోషే చేస్తాడు. ఎందుకు చేతనంటే దేవుడు పనికి ఇశ్రాయేలుని ఐగుప్తు దేశంలో విడిపించడానికి, దేవుడు తాను వాగ్దానం చేసిన భూమిలో ప్రవేశింపజేయడానికి, నడిపించడానికి శక్తి సామర్థ్యం ఎవరు ఉన్నాయంటే మోషేలో ఉన్నాయి, మోషే దగ్గర ఉన్నాయి. అందుచేత దేవుడు మోషేని ఎన్నుకున్నాడు. కనుక నేటి దినాన్ని వాక్యం చున్న దేవుడు వాక్యం ఒకసారి పరిశీలించాలి. మన కుటుంబం ఎంతటిది అంటే మనం గొప్పవారిగా కాదు, దేవుడు ఏర్పరచుకుంటే దరిద్రులను పైకి లేవనెత్తే దేవుడు, పేట కుప్పాలను దేవులను పైకి లేవనెత్తే దేవుడు. ఆయన తలంచుకుంటే ఏ కార్యమైన మనం చేయాలి. దేవుడు మన యొక్క జ్ఞానాన్ని కానీ మన యొక్క శక్తిని కానీ చూడడం, హృదయములను చూచే దేవుడు, మన ఆలోచన ఎరుగున్న దేవుడు, మన పడకను పరిశీలించే దేవుడు, మన నడకను పరిశీలించే దేవుడు, మనలను కూర్చుంటూ కూడా పరిశీలించే దేవుడు. ఆయన మనలో చూచేది నీతిని చూచేవాడు, యథార్థతను చూచేవాడు, ఆయన భయభక్తి గారిని చూచేవాడు. ఆయన వాక్యం ఉన్నందు మనం నమ్మకున్నప్పుడు కనుక మోషేని పిలిచిన దేవుడు నేటి దినాన్ని నిన్ను నీ కుటుంబాన్ని కూడా ఆశీర్వదించే దేవుడు. ఒక నాయకుడిగా మోషేని ఏర్పరచుకున్నాడు కనుక నేనెంత వాడునన్నాడు. కానీ మోషేని దేవుడు ఐగుప్తు దేశం పంపాడు. అక్కడ ఐగుప్తు దేశంలో ఫరో ఎదుట అద్భుతాలు చేశాడు దేవుడు. కనుక తన ప్రజలను విడిపించాడు మోషే ద్వారా. మోషేని దేవుడు ఎన్నుకున్నాడు కనుకనే గొప్ప అద్భుతమైన కార్యం జరిగింది. దేవుడు వాక్యం మనం ధ్యానించినప్పుడు న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 15వ వచనం మనం చదువుకుందాం. అతడు చిత్తము నాయనవాడా, దేని సహాయం చేత ఇశ్రాయేలును రక్షించగలను? నా కుటుంబము మనష్య గోత్రములలో ఎన్నిక లేనిదే, నా పితరుల కుటుంబములో నేను కనిష్ఠుడనై ఉన్నానని ఆయనతో చెప్పాను. అందుకే యెహోవా ఆయన నేను నీకు తోడైందును కనుక ఒకే మనుషులు అతను చేసినట్లు మిథ్యానీయులను అతను చేయదు అని సెలవు
కానీ ఇశ్రాయేలీయులకి మిద్యానీయులకి యుద్ధం జరుగుతున్నారు. ఆ యుద్ధంలో ఇశ్రాయేలీయులను విడుదల చేయడానికి కనుక మిద్యానీయులతో యుద్ధం చేయడానికి దేవుడు ఆయన్ని ఎన్నుకున్నాడు. ఆయన ఎక్కడ ఉన్నాడని మనం చూసినట్లయితే 11వ వచనంలో యెహోవా దూత వచ్చి అభిజ్ఞేయుడైన యోనాషునకు కలిగిన ఎఫ్రాయిములో మస్తకి వృక్షము క్రింద కూర్చునెను. యోనాషు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మరుగై ఉన్నట్టుగా గానుగ చాటున గోధుమలను తొడగొట్టుచుండగా గిద్యోను మిద్యానీయులకు జడిసి ఇశ్రాయేలీయులు మిద్యానీయులతో యుద్ధం చేస్తున్నప్పుడు గిద్యోను గానుగ చెట్టు కింద గోధుమలను దులుపుకుంటున్నాడు. గోధుమలు దులుపుకొనుచున్నా కనుక గిద్యోనును దేవుడు పిలిచాడు. పిలిచి యుద్ధం చేయడానికి వెళ్ళినప్పుడు గిద్యోను అన్నాడు, నా కుటుంబం మనిషి గోత్రంలో ఎన్నికలేనిదే, నా పితల కుటుంబంలో కనిష్ఠుడనైనాను ఆయనతో చెప్పాను. అందుకే ఆయననేమి నేను నీ తోడైనానన్నాడు. గిద్యోనుతో దేవుడు మాట్లాడాడు. కనుక ఎన్నికలేని కుటుంబం, కనుక కుటుంబం ఎన్నికలేనిది, కనుక ఆయన మనిషి గోత్రములలో కనిష్ఠుడైన ఈ యొక్క గిద్యోనుతో దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు గిద్యోను అన్నాడు, వెళ్ళు అన్నాడు, నేను నీకు తోడైనాను అన్నాడు. ఒక మనుషుని హతమార్చినట్లుగా మిద్యానీయులందరూ కూడా హతమార్చలు వెళ్ళమన్నాడంతే. దేవుని మాటకు లోబడ్డాడు, దేవుని మాటను అంగీకరించాడు. దేవుడు మిద్యానీయులతో యుద్ధం చేశాడు. గొప్ప కార్యం జరిగించాడు ఇశ్రాయేలీయుల పట్ల. కనుక వాక్యంతో దేవుడు లాగా మన కుటుంబం వ్యాపారమైనప్పటికీ, సమాజంలో ఎన్నిక లేని వారమైనప్పటికీ, సమాజంలో మన ఆస్తి పాస్తులు లేనప్పటికీ, అంతస్తులు లేనప్పటికీ, దేవుని యొక్క సన్నిధిలో మనం నిలిచున్నట్లయితే, దేవుని యొక్క మనం భయభక్తులు కలిగి ఉన్నట్లయితే, మన పక్షంలో యుద్ధం చేసేవాడును, మన కుటుంబంలో ఎన్నుకున్నవాడును, మన కుటుంబంలో హెచ్చించేవాడును ప్రభువే. కనుక దావీదును హెచ్చించిన దేవుడు, మోషేను హెచ్చించిన దేవుడు, గిద్యోను హెచ్చించిన దేవుడు, తోడైన దేవుడు నేటి దినంలో దేవుని యొక్క హస్తము నీకు నీ కుటుంబానికి తోడై ఉన్నది. దేవుడు నీవును కుటుంబాలను దేవుని సొంత అభివృద్ధి చెందగలరు. అయితే ఒకటి హృదయమును పరిశీలించే దేవుడు కనుక అట్టి దేవుని కృప మీరు తోడై ఉండాలని తెలియజేస్తున్నాను. దేవుడి వాక్యం దీవించను గాక. ఆమేన్.